ఈరోజు ఏదేమైనా 600 సరే నా రూమ్కు రావాల్సిందే అని అన్నాను నా లవర్ కమలాతో. దానికి కమల ఒప్పుకోలేదు. సరే ఎప్పుడు వస్తావని అడిగా. నా మీద నమ్మకం లేదా అన్నాను. తాను ఆలోచనలో పడింది. సరే వచ్చే శనివారం వస్తానని చెప్పింది. ఆ శనివారం రానే వచ్చింది. కమల కోసం నా రూమ్ అంతా చాలా శుభ్రంగా ఉంచాను. తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. వస్తానన్న టైం దాటిపోయింది. అలా ఎదురు చూస్తూనే ఉన్నా. తను రాలేదు. 3 రోజుల తర్వాత కాఫీ షాప్లో కలుసుకొని ఏం జరిగిందని అడిగాను. తన ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాను అని చెప్పింది. దానికి నాకు కోపం వచ్చింది. కమల నన్ను బుజ్జగించి సరే ఈరోజు వెళ్దాం పదా అన్నది. రూమ్కి వెళ్ళాం, మాట్లాడుకున్నాం, కబుర్లు చెప్పేసుకున్నాం. తనని దగ్గరకు తీసుకున్నాను. తను సిగ్గుతో దూరంగా జరిగింది. టైం అయింది, నేను వెళ్ళిపోతానని డోర్ వరకు వెళ్ళిపోయింది. అలా వెళుతున్నా తనని పిలిచా. వెనుదిరిగి చూసింది. 2 చేతులు చాచి ఐ లవ్ యూ కమల అన్నాను. తను నా దగ్గరకు వచ్చింది. తన ఎర్రటి పెదవులపై ముద్దు పెట్టుకోవడానికి నా 2 చేతుల్లోకి తన ముఖాన్ని దగ్గరగా తీసుకున్నా. అప్పుడు నా 2 చేతుల నుంచి మెల్లిగా జారి కింద పడిపోయింది. నేను కంగారుగా కమల కమల అని పిలుస్తున్నా. కొన్ని నీళ్లు తీసుకొని తన మొహంపై చల్లాను. తను స్పృహలోకి వచ్చింది. ఏమైంది అడగ్గా కొంచెం అలసటగా ఉందని, బీపీ వల్ల తనకు స్పృహ కోల్పోయానని చెప్పింది. కమల ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళిపోయా. అలా ఆఫీస్కి వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. సుబ్బారావు నా దగ్గరికి వచ్చాడు. మీరు ఏమనుకోకుంటే ఒక చిన్న సహాయం చేస్తారా అన్నాడు. ఏం కావాలి అన్నాను. మీ రూమ్ ఒక 3 గంటలు కావాలి అని అన్నాడు. ఫైల్ చూస్తున్న నేను తలెత్తి మెల్లిగా సుబ్బారావుని చూశాను. ఎందుకు అని అడిగాను. అతను తర్వాత చెప్తాలే సార్ అన్నాడు. సుబ్బారావు ఈ మధ్యనే మా ఆఫీస్లో క్లర్క్గా జాయిన్ అయ్యాడు. సుబ్బారావు కాసేపటి తర్వాత అలా కాఫీ తాగేద్దామని బయటికి తీసుకెళ్లాడు. అప్పుడు అతను చెప్పాడు, ఆఫీసులో సావిత్రి ఉంది కదా, తను నేను కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉన్నాం అని. నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే సావిత్రిని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. తన పని తప్ప పక్కన వాళ్ళను ఏం చేస్తున్నారని కూడా పట్టించుకునే ఒక అమ్మాయి. ఇంకా చెప్పాలంటే ఏ అబ్బాయితో అనవసర మాటలు ఒక్క మాట మాట్లాడింది కూడా నేను చూడలేదు. అలాంటి అమ్మాయి సుబ్బారావు ప్రేమలో పడిందంటే నమ్మబుద్ధి కాలేదు. సావిత్రి ఒప్పుకుందా అని అడిగాను. ఒప్పుకుంది అన్నాడు. అంతే. సుబ్బారావుకి నా రూమ్ తాళం ఇచ్చాను. 3 గంటల తర్వాత తిరిగి వెనొచ్చేశాడు. అతని ముఖంలో సంతోషం లేదు. బయట వెళ్ళి టీ తాగుతూ ఏమైంది అడిగాను. తను బోరుమని ఏడ్చేసి జరిగిందంతా చెప్పేశాడు. సావిత్రి నన్ను ప్రేమించట్లేదని. అదేంటి అలా అంటున్నావు, నీకోసం రూమ్ కూడా వచ్చింది కదా అన్నాను. సుబ్బారావు ఆ రూమ్లో జరిగిందంతా చెప్పేశాడు. మేము రూమ్కి వెళ్ళాం. సావిత్రి పెళ్లి తర్వాత జరగాల్సిన దానికి పెళ్లికి ముందు ఒప్పుకోలేదు. తనకి నా మీద నమ్మకం లేదు. కేవలం పెళ్లి కోసం మాత్రమే ప్రేమ అంటూ నటించింది అన్నాడు. సుబ్బారావు 6 నెలలు తిరిగేసరికే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సావిత్రి ఈ 6 నెలల కాలంలో తన దుఃఖాన్నంతా దిగమింగుకొని మామూలు మనిషి కాగలిగింది. 2 సంవత్సరాలకి సుబ్బారావుకి కొడుకు కూడా పుట్టేశాడు. సావిత్రి మాత్రం మెల్లిగా సుబ్బారావును మర్చిపోయింది. రమణ ఒకరోజు నా దగ్గరకు వచ్చి సావిత్రిపై మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు. ఎందుకు అని అడగగా తనని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. సుబ్బారావు కంటే రమణ ఒక పై స్థాయి ఉద్యోగి, మంచివాడు. కానీ అతను ఒక ప్లే బాయ్, అమ్మాయిలతో ఎక్కువగా తిరిగే వ్యక్తి, కానీ మంచివాడే. అందుకు సంతోషించి చాలా మంచి అమ్మాయి, ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు, పెళ్లి చేసుకోమని చెప్పాను. సావిత్రి జీవితం బాగుంటుంది కాబట్టి. ఏమైందో ఏమో కానీ రమణ కొద్ది రోజులకి సావిత్రిని పెళ్లి చేసుకోవట్లేదని చెప్పాడు. ఏమైందని అడిగితే సావిత్రి కూడా అందరిలాంటి అమ్మాయి అన్నాడు. ఎందుకని అలా అంటున్నావు అన్నాను. ఒకరోజు సావిత్రిని నా రూమ్కి తీసుకెళ్లాను అన్నాడు. పెళ్లి తర్వాత జరగాల్సిన దానికి సావిత్రి ఒప్పుకుంది అన్నాడు. అంతే. అందరిలాంటి అమ్మాయే సావిత్రి కూడా అన్నాడు. సావిత్రిని పెళ్లి చేసుకోలేదు రమణ. సావిత్రి ఆ బాధని, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్, నిజంగా మనస్ఫూర్తిగా కమెంట్ చేయండి. సావిత్రి చేసింది రైటా రాంగా? నా దృష్టిలో సావిత్రి చేసింది తప్పు కాదు. ఎందుకంటే ఒకసారి తను ప్రేమించిన వ్యక్తి చెప్పిన మాట వినలేదు కాబట్టి తన ప్రేమ విఫలమైంది. కాబట్టి తన జీవితం అలా అయిపోయింది. సో ఇప్పుడు తన మాటకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే తన ప్రేమ ఎక్కడ విఫలమవుతుందో, తన జీవితం ఎక్కడ నాశనం అవుతుందో, పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అన్న భయంతో ఒప్పుకుంది. అవునా కాదా? మనం కూడా సావిత్రి స్థానంలో ఉంటే అదే చేస్తాం కదా. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సావిత్రి జీవితం అలా అయిపోయినందుకు నేను చాలా బాధపడ్డాను. పాపం ఒక మంచి అమ్మాయికి అన్యాయం జరిగిందనేసి ఎన్నో వ్యాసాలను, ఎన్నో వారపత్రికలను, పుస్తకాలను, ఎన్నో విధాలుగా నా ఆవేదనను వ్యక్తపరిచాను. కమల ఒకరోజు నాతో అంది, ఎందుకు అంతలా బాధపడుతున్నావు, ఏం జరిగిందని ఇప్పుడు అని అన్నది. తనకు జరిగిందంతా చెప్పాను. దీనికి ఇంతగా బాధపడుతున్నావా? నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది కదా, కానీ నేను ఎంతో సులభంగా ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాను కదా అన్నది కమల. చాలాసేపటికి కానీ నాకు అర్థం కాలేదు. ఆ రోజు తను సృహ కోల్పోయింది అబద్ధమని, కావాలనే తను అలా నటించిందని. నాకు షాక్ తగిలినట్టయింది. నిమిషం పాటు మాట్లాడలేకపోయాను. నా స్తబ్దత చూసి కమల బెదిరినట్టుగా దగ్గరకు వచ్చి ఏమండి అంది బేలగా. కమలా, ప్రపంచంలో నైరాశ్యమంతా నా కంఠంలో ధ్వనించింది. డూ యూ లవ్ మీ?
దగ్గరకు వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి తలపైకెత్తి నా వైపు చూసి నెమ్మదించుకొని నా ఛాతి మీద ఆని అలా ఉండిపోయింది. చాలు, ఆ మౌనంలోనే నాకు కావలసిన జవాబు దొరికిపోయింది. మామూలు మనిషిని అయిపోయాను. మళ్ళీ నా చిలిపితనం నన్ను ఆవరించింది. ఇప్పటి సంగతి కాదులేండోయ్, పెళ్ళి కాకముందు నా అరచేతిని తన చెంపకి రాసుకుంటూ, దానికి ప్రేమన్నంత పెద్ద పదం ఎందుకు, అది ఆకర్షణ అంది కమల. ప్రాణులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వాటిని ఎదుర్కొనే రక్షణ కవచాలు తమంతట తామే స్వయంగా నిర్మించుకుంటాయన్న థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు అని చివరిలో అడుగుతాడు యండమూరి వీరేంద్రనాథ్ గారు తను రచించిన ఆంధ్రబాబా పత్రికలో 1983లో అమ్మాయిలకు మాత్రమే అనే ఒక వ్యాసంలో. సో ఈ కథ నుంచి నేను తెలుసుకున్నది, మనం నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే, ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్, జీవ పరిణామ సిద్ధాంతాన్ని జీవితంలో ఎలా అనుసంధానం చేసుకోవచ్చు. మన జీవితంలోనూ ప్రకృతిలోనూ ఒకే విషయాన్ని మనం గమనించవచ్చు. ఎవరైతే పరిస్థితులకు అనుగుణంగా మారుతారో వాళ్ళే బతుకుతారు. అదే ఎవల్యూషన్ యొక్క మూల సిద్ధాంతం. సో మనకు కష్టాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి, దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వాటిని మనకు అనుగుణంగా మలుచుకోగలిగితే, ఈ కథలోని కమలలాగా మనకు కూడా కనిపించే దారులే కాకుండా మరొక కొత్త దారిని కనుగొనాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయగలిగితే అందరి కథలు సుఖాంతమవుతాయి. మీరు ఇప్పుడు చూసింది ఒక విజ్ఞాన విత్తనం. దీన్ని మీలో నాటితే భవిష్యత్తులో విజయం పంటగా వస్తుంది. అలాంటి విజ్ఞానం మీ దగ్గర ఆగిపోవద్దు. లైక్ చేసి కమెంట్ ద్వారా మీ ఆలోచనలను పంచండి. షేర్ చేసి ఇంకోరి జీవితాన్ని మార్చండి. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీ లక్ష్యానికి ఒక అడుగు దగ్గర చేస్తుంది.